ఇష్టం అంటూ రీల్స్ కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోయిందండి ఆ అమ్మాయి. లక్షల్లో వ్యూస్ వచ్చిన తర్వాత పెట్టేసిన రీలు తీసేయమంటే ఆ వ్యూస్ అన్ని మీరు ఇస్తారేటి అని ఏకంగా పోలీసు వాళ్ళ మీదే ఫైరింగ్ అయిపోయిందండి. ఇది తేడా అనుకోవడానికి కూడా లేదండి, పిచ్చి పిచ్చి రీల్స్ పిచ్చి. లేకపోతే డైరెక్ట్ గా అసలు పోలీసులతోనే మాట యుద్ధం చేసేసిందంటే అసలు బాహుల విషయం కాదండి. ఏటో అసలు రాను రాను లోకం ఏటు వెళ్ళిపోతుందోనండి. సోషల్ మీడియా రీల్స్ ఇదే ఇప్పుడు చాలా యూత్కి ఉన్న పిచ్చి. ఆ పిచ్చి కాస్త బాగా ముదిరిపోయిన కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక యువతి ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు రీల్ చేసింది. ఆ రీల్ కాస్త వైరల్ అయింది. అలా వైరల్ కావాలని ఇలాంటి వీడియోలు చేస్తుంటారు రీల్స్ పిచ్చోళ్లు. కాకపోతే ఇక్కడ దానికి కొనసాగింపుగా మరో స్టోరీ నడిచింది. ఆ రీల్ వెంటనే అకౌంట్ నుంచి డిలీట్ చేయాలని పోలీసులు ఆ యువతి ఇంటికి వెళ్లి చెప్పారు. కానీ ఆమె మాత్రం ఖాకీలకు షాకిచ్చింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చేసే రీల్స్ పిచ్చి పలు రకాలన్నట్టుగా ఉంటున్నాయి. పోలీస్ స్టేషన్ ముందు చేసిన రీల్ను డిలీట్ చేయమని పోలీసులు చెప్పినందుకు ఆ అమ్మాయి ఏకంగా పోలీసులతోనే ఫైటింగ్ మొదలుపెట్టేసింది. తాను ప్రాణాలైనా వదిలేస్తా కానీ రీల్ మాత్రం డిలీట్ చేసేదే లేదని వారితో నోటితో యుద్ధం చేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. రీల్స్ కోసం మరీ ఇంత పైత్యం ఎందుకోనని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. योगी जी मोदी जी हमको मदद चाहिए, ठीक है। हम वीडियो बनाए थे थाने के पास में, वो भी अंदर नहीं बनाए थे, ठीक है। हम अंदर एंट्री नहीं लिए, बाहर से वीडियो बनाए हैं। फिर वहाँ से बद्दूपुर वाले थाने वाले आके हमको यहाँ पे धमकी दे रहे हैं कि तुमको पागल में साबित कर देंगे कि तुम पागल हो, वीडियो बनाए। हम अंदर एंट्री नहीं लिए हैं, हम एंट्री नहीं लिए अंदर। सर हमको सपोर्ट चाहिए, ठीक है, और हम वीडियो डिलीट नहीं करेंगे, ठीक है, हम बता रहे हैं। और हमने अंदर से वीडियो नहीं बनाई है, थाने के बाहर से वीडियो बनाई है। गाना आया था तो मैंने वीडियो बना ली, ठीक है। हम कपड़ा लेने गए थे, अब वहाँ के पुलिस वाले आके मेरे को धमकी दे रहे हैं कि तुमको जेल करवा देंगे, ये करवा देंगे, तुमको पागल में साबित कर देंगे। गलत बात है ना सर। आप लोग देख रहे हैं ना, हमारा सपोर्ट करिए। मेरा आईडी को मतलब शेयर कर दीजिए प्लीज सब लोग। ఉత్తరప్రదేశ్లోని బారాబంకీకి చెందిన రుహు ఖాన్ అనే అమ్మాయి ఇటీవల బద్దూపూర్ పోలీస్ స్టేషన్ గేట్ వద్ద ఒక రీల్ చేసింది. దానికి భోజ్పురి పాటను సెట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఆ అమ్మాయి. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. అంతే, అది పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఈ వీడియోను సోషల్ మీడియాలోంచి తొలగించాలని ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు పోలీసులు. అసలే ఫుల్ వైరల్ అయిపోవడంతో ఆ అమ్మాయి ఆ రీల్ డిలీట్ చేయడానికి నో చెప్పింది. అంతేనా, ఏకంగా పోలీసులతో గొడవేసుకుంది. తాను అప్లోడ్ చేసిన వీడియోకు 1 మిలియన్ వ్యూస్ కంటే ఎక్కువ వచ్చాయని, దాన్నెలా డిలీట్ చేస్తానని రుహిఖాన్ ఆన్సర్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా అవసరమైతే నా ప్రాణాలు వదిలేస్తా గాని వీడియో మాత్రం డిలీట్ చేయనని ఖరాఖండిగా చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. వీడియో తొలగించాలని ఒత్తిడి తీసుకొస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించింది. అంతే, ఇక చేసేదేమీ లేక పోలీసులు అక్కడి నుంచి బిక్కమొహాలేసుకుని వెళ్లిపోయారు. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారన్న దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు జనాలు.